హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి క్లాసెస్ అందజేస్తున్నాం ఆన్లైన్లో. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ని మీరు చూసుకోవచ్చు. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో టీఎస్పీఎస్సీ అభ్యర్థులకి ముఖ్యమైన సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు వారు రాజీనామా చేయటం జరిగింది. సో ఇప్పుడు కొత్త చైర్మన్ అండ్ మెంబర్స్ని గవర్నమెంటు నియామకం అన్నది చేపడుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ ఉద్యోగాల భర్తీ వెనువెంటనే ప్రభుత్వం చేపడుతుంది. సో ఇప్పటికే రిజల్ట్స్ ఏమైనా ఆగి ఉంటే ఇవ్వాల్సినవి ఆ రిజల్ట్స్ని కూడా ప్రకటించటం జరుగుతుంది. దాంతోపాటు మెగా డిఎస్సిని కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో ఇక్కడ మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ఎవరైతే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో సో ఇది మంచి సమయము. ఒకే సంవత్సరం ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పుడు చాలా చక్కగా అది ఏఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నా, జేఎల్కి ప్రిపేర్ అవుతున్నా, డిఎల్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1, 2, 3 ఏది ప్రిపేర్ అవుతున్నా, లేదా గురుకులాస్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నా, సో హెవీ వర్క్ని ఫోకస్గా చేయండి. కంపల్సరీగా ఈ 2 లక్షల జాబ్లో మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ జాబుని సాధిస్తారు. లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నది అయిపోతుంది. ప్రశాంతమైన జీవనాన్నిగా రన్ చేసుకోవచ్చు. డే టు డే టెన్షన్ ఎట్లాగో ఉంటాయి, హాయిగా ఒక లైఫ్కి భద్రత అనేది మనకు ఏర్పడుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి ఫెబ్లో నోటిఫికేషన్ ఇస్తామని 1 ఫిబ్రవరి నాడు నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో తెలియజేశారు. ఒక వారం అటు ఇటు అయినా కానీ సో ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ అయితే వచ్చి తీరుతుంది. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏమైనా లీగల్వి ఇష్యూస్ ఉన్నా అవి కూడా సార్ట్ అవుట్ అయ్యి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ 503 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇంకొన్ని అదనంగా పోస్టులు కూడా యాడ్ అయ్యి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం 600+ తోటే భారీ నోటిఫికేషన్ అండి. సో 600 వేకెన్సీస్ దగ్గర 500 అయినా కానీ ఇంత పెద్ద గ్రూప్ 1 అయితే మళ్ళీ లైఫ్లో రాదు. మీరు లైఫ్లో ఇంత పెద్ద గ్రూప్ 1 అయితే మళ్ళీ చూడరు. అది 503 అని కానీ 600 కానీ. ఈ అవకాశాన్ని అభ్యర్థులు చక్కగా ఉపయోగించుకోవాలి. సో మెయిన్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకు. కోర్స్ ప్రిలిమ్స్కి అప్రోచ్ కూడా మనం ఇస్తాము. సో మెయిన్స్లో మనము ప్రతి యూనిట్లో 5 నుంచి 8 క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి. సో ప్రతి యూనిట్లో కూడా చూస్ చేసుకుంటూ వాటికి ఆన్సర్ రెడీ చేసి ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని 1కి 4 సార్లు రివైజ్ చేసి వెళ్తే కంపల్సరీ స్కోర్ అన్నది పెరుగుతుంది. సో ఈ విధంగా 6 పేపర్లకి సంబంధించి ఒక 500 ప్రశ్నలు సిద్ధంగా ఉండాలి. సో అప్పుడు రాయటం అన్నది ఈజీ అవుతుంది. మనకి ఎగ్జామ్ హాల్లో ఒక ప్రశ్నకి 12 నిమిషాల సమయం దొరుకుతుంది. సో 12 × 15 అన్నది మీకు అక్కడ సమయం 3 అవర్స్ సరిపోతుంది, 180 మినిట్స్. సో ఈ 12 మినిట్స్లో 2 మినిట్స్ ప్రశ్న అర్థం చేసుకోవటానికే పోతుంది. ఈ 10 మినిట్స్లో కనీసము 100 నుంచి 150 పదాలతోటి ఆన్సర్ రెడీ చేసుకొని మనం ఉంచుకోగలిగితే నిమిషానికి 10 పదాలు చొప్పున ఎగ్జాక్ట్గా ప్రశ్న ఏమి అడిగాడో ప్రశ్నకి తగిన జవాబు రాయగలిగితే 100% జాబ్లో ఉంటారు. సో ప్రతి ప్రశ్నకి 6 మార్కులు రావాలి, ఇది మన లక్ష్యము. 15 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిందే. సో 90 మార్క్స్ మనం స్కోర్ చేసుకుంటాం. సో 6 పేపర్స్ × 90 చొప్పున 540 మార్క్స్ వస్తే తిరుగులేదండి. ఆర్డీఓ కానీ, డిఎస్పి కానీ, ఆర్టీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఇట్లాంటి క్రీమ్ పోస్టులు ఖచ్చితంగా 100% వచ్చి తీరుతాయి. ఇక్కడ మీకు 1% కూడా డౌట్ అక్కర్లేదు. సో ఈ విధమైన ప్రణాళికని రూపొందించుకొని సిలబస్లో మ్యాక్సిమం అటెంప్ట్ చేసే విధంగా అండ్ కరెంట్ రిలేటెడ్గా దీని మీద ఏ ప్రశ్నలు అడుగుతాడని దానికి అనుగుణంగా ఆన్సర్స్ సిద్ధం చేసుకొని కాస్త డిఫరెంట్గా, అందరికి సోర్స్ ఒకటే ఉంటుంది, జస్ట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రజెంటేషన్ని క్వాలిటేటివ్గా ఇస్తే
ప్రజెంటేషన్ క్వాలిటేటివ్ అంటే పక్కన ఒక బార్డర్ కొట్టి ఇటువైపు రంగురంగులుగా అద్దటం అని కాదు. సో స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్స్ కానీ, గ్రాఫులతో రిప్రజెంటేషన్ కానీ, పిక్చరోగ్రఫిక్ రిప్రజెంటేషన్ కానీ, అడిగిన ప్రశ్న డిస్కస్ అని అడుగుతున్నాడా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, అనాలిసిస్ అని అడుగుతున్నాడా, ఒకే ప్రశ్న కానీ దీన్ని క్వశ్చన్ డిమాండ్ అంటాం. నేను ఆల్రెడీ యూట్యూబ్లో దీని మీద వివరంగా క్లాస్ ఇచ్చాను, అది చూడొచ్చు. సో క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా చేస్తే 6 మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1 లాంటి పరీక్షలకి పెద్దగా పోటీ అంటూ ఉండదండి. అక్కడ ప్రిలిమ్స్ 30,000 మంది క్లియర్ అయినా కానీ ఆన్సర్ రైటింగ్ చేసే స్కిల్ కొంతమందికే ఉంటుంది. ఓన్లీ 2 to 5% మాత్రమే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా కీలకమవుతుంది. సో మీరు దీన్ని ఇప్పటి నుంచి వర్క్ చేసుకుంటే అలాగో 100% నోటిఫికేషన్స్ వస్తాయని తెలిసింది, ఎగ్జామ్ జరిగి తీరుతుందన్న విషయం తెలిసింది. ఇంకా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయండి. సంక్రాంతి తర్వాత మనము దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ని రూపొందించడం జరుగుతుంది. సో పాత అభ్యర్థులు కూడా ఒకసారి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అప్రోచ్ కానీ అది ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకోండి దీన్ని. సో కొత్త అభ్యర్థులు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో వర్క్ చేయండి. ఇట్లాంటి అవకాశం మళ్ళీ లైఫ్లో రాదు. ఇదే మంచి అవకాశం గ్రూప్ 1ని క్లియర్ చేయడానికి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.